హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే రోజు వ్లాగు. ఆ రోజు రిపబ్లిక్ డే కదా. సండే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే మనకి హాలిడే లేనట్టే. ఇంకా స్కూలు ఆఫీసులు ఉంటాయి కదా. మా పాపకి అయితే స్కూల్కి పంపిస్తున్నాను ఆ రోజు. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్తున్నారు. మామూలుగా ఫెస్టివల్స్ అలాంటివి వచ్చినప్పుడు సండే ఎలాగైనా హాలిడేస్ ఉంటాయి. కానీ ఇలాంటి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు మాత్రము కంపల్సరీగా అయితే నేను పంపిస్తానండి స్కూల్కి. ఇంకా లేచిన తర్వాత గిన్నెలు నైట్ తోముకున్న గిన్నెలు ఉన్నాయి కదా, అవైతే గిన్నెలు స్టాండ్లో పెట్టేసుకున్నాను. ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను తాగడానికి. ఇంక ఇది దోశ బ్యాటర్ అండి. నేను దోశలకైతే ఇలా నానబెట్టుకుంటాను అనమాట. ఇది నాటుపప్పు, మినపప్పు, ఇంకా ఇది శనగపప్పు, ఇడ్లీ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం అండి, ఇంకా మినపగుళ్ళు అనమాట. ఆ 3 కలిపి నానబెట్టాను. ఇంక ఇవి సోలండి. ఇవైతే ఒక గ్లాసు, చిన్న గ్లాస్తోనైతే నానబెట్టేసాను. ఇలాగైతే దోశ బ్యాటర్కి నేను ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంక ఇది మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ గ్రైండర్కి వేస్తానమాట. ఇంకా నైట్ అంతా ఉంచేసానండి. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మాకేంటంటే చల్లగా ఉంటుంది కదా, అందుకని ఎక్కువగా దోశ బ్యాటర్ కానీ, ఇడ్లీ బ్యాటర్ కానీ పులవదనమాట, మామూలుగానే ఉంటుంది. అయితే ఇక్కడ నేను కొంచెం తీస్తానండి, సాల్ట్ వేసుకొని కలుపుకుంటాను కదా. ఇంకా మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడేంచి మా పాపకైతే లేపుతున్నానండి. ఆ రోజు రిపబ్లిక్ డే కదా. మేమిద్దరం అయితే సండే వస్తే ఒక గంట ఎక్కువగానే పడుకుంటామండి. మా ఆయన కూడా అసలు మాకు డిస్టర్బ్ చేయరు, లేపరనమాట. ఇద్దరం అలాగే పడుకొని ఉంటాము. కానీ రిపబ్లిక్ డే కాబట్టి ఇంకా కంపల్సరీగా వెళ్ళాలి. నేనైతే పంపిస్తానండి మా పాపకి. ఇంకా అందుకని ఇక్కడ లేపుతున్నానమాట. హ్యాపీ రిపబ్లిక్ డే అని కూడా చెప్తున్నాను. ఇంకా తను కూడా చెప్తుందండి, చాలా యాక్టివ్గానే లేచింది, అసలు అల్లరి పెట్టలేదనమాట. అంటే సండే కదండి, ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే ఎవ్రీ వీక్ హాలిడే వస్తుంది కాబట్టి స్కూల్కి వెళ్ళరు. కొంచెం ఎంజాయ్గా ఉంటుంది కదా ఆ రోజంతను. ఇంకా ఆ రోజైతే లేవడానికి కొంచెం చిరాకు పడతారు, అల్లరి పెడతారనమాట స్కూల్కి వెళ్ళడానికి. మా పాప అయితే అసలు అల్లరి చేయలేదండి, బాగానే వెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడైతే బ్రష్ చేసుకుంటుంది. ఆ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తుందనమాట, చాలామంది మా క్లాస్లో రాలేదు మమ్మీ అని చెప్పి అంటుంది. అయితే నేను అన్నాను, అంటే దానికి అర్థం ఏంటి, నువ్వు కూడా వెళ్ళవా ఏంటా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వస్తే అని చెప్పి అంటే, లేదు వెళ్తాను అని చెప్పి అన్నది. వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి ఇంకా అంటుందన్నమాట. వాళ్ళకి తెలియదేమో రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి తెలియదు కదా, అందుకనే రాలేదు అని చెప్పి నేను అనేసాను. నేనైతే కంపల్సరీగా పంపిస్తానండి, అసలు వదలననమాట. మా పాపకి ఏదైనా హెల్త్ పరంగా అప్పుడు ఏదైనా సడన్గా బాగోపోతే ఏమో తప్ప కానీ మామూలుగా ఉంటే మాత్రము పంపిస్తానండి. అది సండే అయినా ఎప్పుడైనా సరే పంపిస్తాను. తెలుసుకోవాలండి పిల్లలు ఇలాంటివి. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి వాళ్ళు తెలుసుకోవాలి. మనకేంటంటే అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అంత ఫైట్ చేస్తే కదా ఇలాంటివి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకు కూడా ఇంత ఫ్రీడమ్గా తిరుక్కుంటున్నాము ఈ ఇండియాలోన. మనం ఏదైనా ఫైట్ చేయాలంటే కింద మీద పడిపోతూ ఉంటాము. ఇప్పుడు వాళ్ళు అంత ఫైట్ చేస్తే కదా ఇప్పుడు మన ఇండియా అనేది, మనకి ఒక కంట్రీ అనేది వచ్చింది. మనం ఎంత ఫ్రీడమ్గా ఉంటున్నామో అవన్నీ తలుచుకోవాలండి. వాళ్ళని కూడా తలుచుకుంటూ ఉండాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంత ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి, పిల్లలకి కూడా చెప్తూ ఉండాలి. ఇంక మా పాపకి అదేవిధంగా నేను ఎప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చినా సరే మంచిగా రెడీ చేస్తానన్నమాట. ఫ్లాగ్స్ అన్నీ పెడతాను చేయికి. ఇంకా తర్వాత నుంచి బొట్టు కూడా పెడతానండి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చిందంటే బొట్టు కూడా అలాగే పెడతానన్నమాట. రోజు తనే రెడీ అవుతుంది, కానీ ఆ రోజు నేనే రెడీ చేశాను. ఇంకా దోశలు అయితే వేసానండి, బొంబాయి చట్నీ చేశాను. తినేసి వెళ్ళిపోయిందనమాట మా పాప స్కూల్కి. ఇంక ఇక్కడైతే చాయ్ పెట్టేశానండి. మా ఆయన కూడా ఆ రోజు ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంకా చాయ్ తాగేసాక మళ్ళీ దోశలు వేస్తాను బ్రేక్ఫాస్ట్. మా ఆయన తినేసి అయితే ఆఫీస్కి వెళ్తారు కదా. మా పాప అయితే తొందరగానే వెళ్ళిందండి, లేటుగా వచ్చిందనమాట. ఇంక మా ఆయన అయితే లేటుగా వెళ్ళారు, తొందరగా వచ్చేసారు. ఒక గంటలో అయిపోయింది. ఆఫీస్ కాబట్టి తొందరగా అయిపోద్దండి. స్కూల్ అనుకోండి అవన్నీ ఉంటాయి కదా, ఇంకా డాన్స్లని, ప్రోగ్రామ్స్ అని కొన్ని కొన్ని పెడుతూ ఉంటారు కదా, జాతీయ గీతాలు పాడడం అని చాలానే ఉంటాయి కాబట్టి ఇంకా 11:30 అలా అయిపోయిందనమాట మా పాప వచ్చేసరికి. మా చిన్నప్పుడు కూడాను మా చదువుకునే టైంలో కూడా ఇంతేనండి సేము. మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం కల్లా వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా మా టైంలో అయితే పెరడ్ అవన్నీ ఉండేవి, డ్రిల్ చేసేవాళ్ళం అనమాట. నేను 5th వరకు మామూలు స్కూల్లో, ప్రైమరీ స్కూల్ కాబట్టి ఇంకా
తర్వాత సిక్స్త్ అలా సెవెంత్ అయితే హై స్కూల్లో చదివాను. సిక్స్త్, సెవెంత్‌కి అయితే అప్పుడు అక్కడ మా పీటీ సారు డ్రిల్ నేర్పించేవారనమాట. ఇంకా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వస్తున్నాయంటే ఒక నెల అలాగా అంటే ఒక 15 డేస్ ముందే అనమాట ప్రాక్టీస్ చేయించడము, డ్రిల్ చేయించడము అవన్నీ ఉండేవి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేదండి. అలాంటిటికి ముందు ఉండేవాళ్ళం. చదువు కన్నా నేనైతే అలాంటి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చేటప్పుడు అవి ప్రాక్టీస్ చేపించేవారు కదా! దానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేదాన్నండి నేను. ఇంకా అందుకనే నాకు చాలా ఇష్టం అనమాట. సిక్స్త్, సెవెంత్ హై స్కూల్‌లో చదివాను కాబట్టి ఇంకా ఉండేవి చేసేదాన్ని. తర్వాత ఎయిత్ నుంచి అయితే స్కూల్ మారిపోయాననమాట. అక్కడ ఉండేవి కాదు అంతలాగా. ఇంకా నేనైతే నా పనంతా అయిపోయిందండి. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పనంతా చేసుకొని ఇంకా ఇదిగోనండి పూజ అయితే చేసుకుంటున్నాననమాట. ఇక్కడ పువ్వులు బయట ఉన్నాయి. మందార పువ్వులు చాలా ఎక్కువ వచ్చాయండి. మందార పువ్వులు ఆ రోజు చూపిస్తాను మీకును. ఇదైతే చెట్టు చిన్నదే కానీ పువ్వులు మాత్రం మంచిగా బాగా వస్తున్నాయండి. ఆ పక్కది రెడ్ కలర్‌దేనండి సరిగ్గా రావట్లేదు. ఏం చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. పోనీ కట్ చేద్దామా అంటే చిగుర్లొచ్చేస్తున్నాయన్నమాట. మొగ్గలు కూడా వచ్చాయి కొన్నిటికి. కానీ తొందరగా ఇదవ్వట్లేదనమాట. ఇదైతే బానే వస్తుందండి. మంచిగా అవుతుంది. ఇంకా పువ్వులైతే ఇక్కడ మందార పువ్వులున్నాయి గదా! ఇవి తీసుకొని తర్వాత పక్కన కూడా నందివర్ధనాల చెట్టు పువ్వులున్నాయి. ఇదిగో ఇన్నైతే వచ్చాయన్నమాట ఆ రోజు. బయట చూసారా ఎండ ఎలా ఉందో? అసలు చాలా ఎక్కువగా ఉంది ఎండ. కానీ మాకు లోపలైతే ఎలా ఉంటదంటే చాలా కూల్‌గా ఉంటదండి చల్లగా. ఇప్పుడైతే అలా ఉంది గానీ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి ఎలాగుంటదో. పెంకుటిల్లు కాబట్టి చల్లగుంటుందండి. ఇంకా చెట్లున్నాయి కదా! చల్లగానే ఉంటుంది. ఇక్కడ వాతావరణం అయితే బానే ఉందండి. మాకైతే సెట్ అయ్యిందనమాట. నాకైతే బానే ఉంది. ఎందుకంటే డస్ట్ అనేది ఎక్కువగా లేదు. వైజాగ్‌లో ఉండేటప్పుడు డస్ట్ అక్కడ ఎక్కువ కాబట్టి డస్ట్ అలర్జీ అని, తుమ్ములని మార్నింగ్ అయితే చాలా అండి తుమ్ములు ఎక్కువగా వచ్చేసేవి. అలాంటిది ఇక్కడైతే పర్వాలేదనమాట. అలాంటిది ఏం లేదు. దేవుడి దయ వల్ల అయితే అంతా బానే ఉంది. డస్ట్ అలాంటివి పొల్యూషన్ ఎక్కువగా లేదు. చాలా బావుంటదండి బెల్గాం అయితే. బెల్గాము, బెంగుళూరు బావుంటదనమాట. కూల్‌గా ఉంటాయి. ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి. మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారనమాట. ఇంకా టిఫిన్ చేసేసి ఇక్కడ మటన్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేస్తున్నాను కదా కత్తిపీటతోని. ఈ కత్తిపీట అయితే మొన్నే తీసుకున్నామండి. డీమార్ట్‌కెళ్ళాం మళ్ళీ. అప్పుడు తీసుకున్నాననమాట. లాస్ట్ వీక్ అయితే మటన్ తీసుకొచ్చారు. అప్పుడు కట్ చేయడానికి అస్సలు అవ్వలేదు నాకు. చాకుతోనైతే అసలు కట్ చేయడానికే కుదరలేదనమాట. అందుకనే ఇంకా కత్తిపీట ఉండాలి ఎలాగైనా అని డీమార్ట్‌కెళ్ళి అయితే కత్తిపీట తీసుకున్నామండి. ఇంతకు ముందు ఉండేది కత్తిపీట. అది ఐరన్‌ది కదా! బాగా ఇదైపోయిందనమాట. పడేసాను అక్కడే వైజాగ్‌లోనే పడేసొచ్చేసాను. ఇప్పుడు మటన్ తీసుకొస్తున్నారు కాబట్టి కట్ చేయడానికి కొంచెం ఇబ్బందవుతుంది. అక్కడ షాప్ దగ్గర కట్ చేయించి చిన్న చిన్న ముక్కలు కట్ చేయించి తెచ్చిమంటే వాళ్ళకి చెప్పినా సరే అలాగే కట్ చేస్తున్నారనమాట. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తున్నారు. అందుకని ఈ కత్తిపీట తీసుకున్నానండి. స్టీల్‌దనమాట. బావుంది కట్ చేసుకోవడానికి. ఇంకా కిందన చూసారు కదా! మొత్తం స్టీలే వచ్చిందండి. ఇంకా కొబ్బరి కూర కోరుకోవడానికి కూడా అది మీదనుంది కదా! దాంతో కోరుకోవచ్చనమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! నాన్ వెజ్ ఇక్కడ మాకు తెలియట్లేదు షాపులు ఎక్కడున్నాయి మంచివని చెప్పి. వాళ్ళ ఆఫీస్‌లో అయితే చెప్పారంట. మా ఆయనోళ్ళ ఆఫీస్‌లో షాపు ఉంది. అక్కడ మటను మంచిగా ఉంటదని చెప్పేసనంటే ఇంక అక్కడి నుంచి తీసుకొస్తున్నారండి లాస్ట్ వీక్ నుంచి. నేను లాస్ట్ వీక్ వండాననమాట మటను. మా ఆయనకైతే నచ్చలేదంటండి. బాగా చేయలేదని చెప్పి ఇంకా క్లాస్ పీకారనమాట. అందుకని ఈ వీక్ అయితే మా ఆయనే వండుతున్నారు. ఇక్కడ అన్నీ కట్ చేసి ఉంచేసాను. ఇంకా వండేస్తున్నారు. నేను ఇంకా రైస్ పెడుతున్నాననమాట. ఈ లోపల మా పాప వచ్చిందండి. అక్కడ ట్రైపాడ్ పెట్టాననమాట. సెల్ ఫోన్‌తో షూట్ చేస్తున్నాను కదా! ఇంక చెప్పాను అప్పటికిను ట్రైపాడ్ ఉంది అక్కడ చూసుకో అని చెప్పేసి అంటే ఇంకా పడేసిందండి. అందులో కబోర్డ్ దగ్గర మిక్సర్ పెడతాననమాట. మిక్సర్ కోసం వచ్చింది. ఇంకా చూసుకోకన్నా తోసేసిందండి. దేవుడి దయ వల్ల అయితే మొబైల్‌కి ఏం కాలేదనమాట. లేదంటే నా వీడియోల పరిస్థితి ఏంటి? యూట్యూబ్ ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి వీడియోలు అని చెప్పి నేను ఇంకా అనుకున్నాను. మొబైల్‌కైతే ఏం అవ్వలేదండి. మొబైల్‌తోనే పడిపోయింది. ఇంకా ఇలాగ ఇదైతే ఇరిగిపోయిందనమాట. అడ్జస్ట్ చేసుకుంటాం కదా! మీదన మొబైల్ పెట్టుకుంటాం కదా! అదైతే ఇరిగిపోయింది. అందుకనే చాలా కోపం వచ్చేసిందండి ఆ రోజు. ఇంకా ఫుల్ క్లాస్ పీకాను మా పాపకి. కొట్టలేదనమాట ఇంకా. అందుకని ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చాను. నువ్వే వీడియో తీ నేను ఎలా తీసుకోవాలి వీడియోలు అని చెప్పేసి అంటే ఇక్కడ వీడియో తీసిందండి. ఇంకా ఏడుపు మొహం పెట్టేసిందనమాట వీడియో తీస్తుండగా. ఇంక సర్లే అని చెప్పి నేనే ఇంక తీసుకొని వీడియో తీసుకుంటున్నాను.
ఇంకెక్కడ నుంచి మా ఆయన అయితే మటన్ చేస్తున్నారండి. ఈ మటన్‌కైతే స్టోరీ ఉందనమాట. నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఎక్కువగా తినేదాన్నండి మటను. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళము. అక్కడైతే బావుండేదనమాట మటన్ బిర్యానీ. చాలా వేడిగా ఉండేది. వేడి వేడిగా తీసుకొచ్చేవారనమాట ప్యాకెట్లు. తినేదాన్ని, తెగ తినేదాన్నండి. మా పాప కడుపులో ఉన్నప్పుడు అదేంటో మటన్ బిర్యానీ మీదే ఎక్కువగా ఉండేదనమాట. ఇంక మా ఆయనకి కూడా పీసులు లేకన్నా తినేసేదాన్ని అప్పుడు. అదే చెప్తున్నారు మా ఆయనైతే. మా ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు నాకు అసలు ఒక్క పీస్ కూడా ఉంచేది కాదు. మటన్ బిర్యానీ అలా తినేదని చెప్పేసి అంటున్నారు. మా పాప అయితే బయటకొచ్చిన తర్వాత కూడా అంతేనండి. మటన్ ఎక్కువగా ఇష్టపడుతుంది. అందరి పిల్లలు అలాగ ఉంటారో లేదో తెలీదు గానీ, మా పాప మాత్రము నేనేం తిన్నానో ఇష్టంగా ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు అవే తింటుంది. ఇంకిక్కడైతే సగం ప్రాసెస్ అయిపోయిందండి. ఫైనల్‌గా అయితే మూత పెట్టేశారు. 4 విజిల్స్ వచ్చినంత వరకైతే ఉంచుకున్నారు. ఇంక అయిపోతే తినేయడమే అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా రెడీగా ఉన్నారు ఇద్దరును. అయిపోతే తినేస్తారు. ఇంక నేను కూడా వెజ్ కర్రీ చేసుకున్నానండి ఆ రోజు. పన్నీరు, మటర్ కర్రీ అయితే చేసుకున్నాను. నాన్ వెజ్ తినను కదా! అందుకనే. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడైతే రైసును మా మటన్ అనమాట అవుతున్నాయి. ఇంక వెజ్ కర్రీ వండుకుంటా. ఇంకా అయిపోయిన తర్వాత మా పాపకైతే తినిపించారండి మటన్ కర్రీ. అస్సలు నచ్చలేదనమాట. నేను లాస్ట్ వీక్ అంతకుముందు ఫస్ట్ వండినప్పుడు తిన్నది. ఇక వాళ్ళ డాడీ వండితే అస్సలు తినట్లేదండి. ఇక కొంచెం కారం, మసాలా వేశారు. నేను వండితే అస్సలు మసాలా వేయనండి. కారం ఒక్కటే వేస్తాను. అది కూడా చాలా తక్కువ వేస్తాననమాట. మా పాప తింటది ఇష్టంగా అని చెప్పి. ఇక ఆ రోజు వాళ్ళ డాడీకించి చెప్పేసిందనమాట మొహం మీదే. అసలు డాడీ బాలేదు మటన్ కర్రీ నువ్వు వండితే అని చెప్పేసి అన్నది. ఇంకా వాళ్ళ డాడీ ఏంచి సర్లే నేను వండనులే ఇంక మీ మమ్మీ వండుతుంది అని అన్నారనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే తినేసి అలాగ బయటికి వెళ్తున్నామండి. కడే బజార్‌కి అయితే వెళ్తున్నాము. ఇదిగో కడే బజార్‌కి వచ్చాము. ఇంకా ఫస్ట్ అయితే చెరుకు రసం తాగుతున్నామనమాట. ఇక్కడైతే చాలా బావుంటదండి చెరుకు రసం. జింజరు తర్వాత ఈ పుదీనా అవన్నీ వేసి చేస్తారనమాట. చాలా టేస్ట్ అయితే చాలా బావుంటది. అందుకని ఎప్పుడు కడే బజార్‌కి వెళ్తే ఇక్కడ చెరుకు రసం మాత్రం తాగేసే వెళ్తామండి. చాలా బావుంటది. ఇంకిదిగో ఒక గ్లాస్ అయితే 50 రూపీస్ అలా తీసుకున్నారు. ఇంకా తర్వాత నుంచి ఫస్ట్ మా ఆయనైతే బట్టలు చూసుకుంటున్నారనమాట. పండగకి తీసుకోలేదు. నాదైతే అయిపోయిందండి పండగ షాపింగు. ఇక్కడ తెలుగులో ఒక ఆవిడ ఉంటే నేను ఆవిడ ఎళ్ళాము. చీర తీసుకున్నాను, డ్రెస్ కూడా కొనేసుకున్నాను. కానీ మా ఆయనైతే చేసుకోలేదనమాట. మా పాపకు కూడా చేసాం. లాస్ట్ వీక్ వెళ్ళామండి. బజార్‌కొచ్చాము అప్పుడు కొనేసాము. ఇంకా మా ఆయనైతే కొనుక్కోలేదని చెప్పి ఒక డ్రెస్ తీసుకున్నారు. ఇంకా ట్రైపర్‌ది కూడా ఇరిగిపోయింది కదా! అది కూడా తీసుకున్నాను. ఈ కడ బజార్‌కైతే ఎన్ని సార్లు వచ్చామో మాకే తెలీదండి. కానీ వచ్చిన సారల్లా అన్నీ స్కాన్ చేస్తాననమాట. ఏ షాప్ ఎక్కడుందా ఏంటని. ఎందుకంటే తర్వాత మనకి ఏదైనా అవసరమైంది ఉంటది కదా! ఇంట్లో కావాల్సినవి. అప్పుడు తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ట్రైపాడ్‌ది కూడా ఇరిగిపోయింది కదా! ఇంకా షాప్ నేను ముందే చూసానండి. ఇంక అక్కడికి వెళ్ళే తీసుకున్నాము. ఇంక అక్కడ ఉంటాయో లేదో అని చెప్పి ముందు 2 షాపుల్లో అయితే అడిగాం గానీ అక్కడ లేవంట. ఇంకా ఫైనల్‌గా అయితే అక్కడ దొరికిందండి నాకు ట్రైపాడ్‌ది. ఇంక ఇదిగోనండి మార్కెట్‌లో అయితే తీసుకున్నాము. చెనక్కాయలు, టమాటాలు తర్వాత ఇవి స్ట్రాబెర్రీ అవి ఉంటాయి కదా! అవి, మునక్కాయలు, పుదీనా, ఆకుకూరలన్నీ తీసుకున్నామనమాట. అక్కడ వెజిటేబుల్స్ కూడా రోడ్ సైడ్‌న అమ్ముతారు. ఇంక ఇదిగోండి మా ఆయనైతే ఒక డ్రెస్ తీసుకున్నారు. ఇదైతే ఆఫీస్‌కి వేసుకొని వెళ్ళడానికే అనమాట. ఫార్మల్ డ్రెస్ ఉంటాయి కదా! అదొకటే తీసుకున్నారండి. ఎక్కువ తీసుకోలేదు. ఇంకా ఇదిగోనండి ట్రైపాడ్‌ది అయితే మొత్తానికి దొరికేసింది. ఇంకా ఇది ఎక్కడైనా దొరకకపోతే షాపుల్లో ఆన్‌లైన్‌లో చూద్దాం అనుకున్నాను గానీ మొత్తానికైతే దొరికేసిందనమాట. ఇంక తర్వాత ఇక్కడ ఇది మా ఆయన తీసుకున్నారండి ఇది. చేత్తో పట్టుకొని చూడలేకపోతున్నారంట మొబైలు. ఇంకా అలా పెట్టుకొని చూసుకోవడానికని చెప్పి ఇదొకటి తీసుకున్నారు. ఇదైతే కిందన వీల్ ఆడది ఉంది కదా! ఇది అలా మూవ్‌మెంట్ చేసుకోవచ్చనమాట. చుట్టూ తిప్పుకోవచ్చు. బావుందిది. మా ఇంట్లో మొబైల్ స్టాండ్‌లు ఎక్కువైపోయాయండి. ఇదొకటి తీసుకున్నారా, ట్రైపాడా, సెల్ఫీ స్టిక్ ఇంకా ఊర్లో ఒకటి ఉందనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడైతే నేను ఇది సెట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదైతే డౌట్ మీద తీసుకొచ్చానండి. సెట్ అవుతదో లేదా అని చెప్పి. మొత్తానికైతే సెట్ అయిపోయింది. నిజంగా ఆ రోజైతే అదృష్టం బావుందనమాట. మొబైల్‌కి ఏం కాలేదు, డ్యామేజ్ అవ్వలేదు. అంతా అంటే హైట్‌లో నుంచి పడిపోయింది గదా! మొబైల్ అసలు నేను దాని మీద కవర్ కూడా తీసి దీనికి పెట్టాననమాట. మొబైల్‌కి బ్యాక్ సైడ్ ఉంటది కదా! ఆ పౌచ్ తీసి దీనికి పెట్టాను. అసలు డ్యామేజ్ అవ్వలేదండి. ఇదొకటే ఇరిగింది. మొబైల్ ఇరిగిపోతే వీడియోస్
వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను యూట్యూబ్లో. వీడియోస్ తీయడానికి కూడా మెయిన్ మొబైలే కదా, నేను అది కూడా చాలా ఇష్టంగా కొనిపించుకున్నాను యూట్యూబ్ ఛానల్ కోసం. ఇంకా అదేంటి ఆ రోజు వ్లాగ్ అయితే, సండే రోజు వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.